ఈ ప్రపంచంలో కొంతమంది జనాలకి బట్టలేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. అబ్బా, అలాంటి ఐటెం గర్ల్స్ ఎక్కడ ఉన్నారని మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి. కొన్ని దేశాల్లో బట్టలేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఆడామగా అని తేడా లేకుండా అందరూ నగ్నంగానే తిరుగుతూ ఉంటారు. అలాంటి ప్రదేశాల్లో మొదటిది ఫ్రాన్స్లో ఉన్న కేప్ టాగ్ డే. దీనినే న్యూడెస్ట్ బీచ్ అని కూడా అంటారు. అన్ని బీచ్లు ఒక లెక్క, ఈ బీచ్ మాత్రం ఇంకో లెక్క. సౌత్ ఫ్రాన్స్లో ఉన్న ఈ ఏరియా ఫ్రాన్స్లోకెల్లా అత్యంత స్పెషల్ ఏరియా అని చెప్పుకోవాలి. వేసవి కాలంలో దాదాపు 3 లక్షల మంది పర్యాటకులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికే కాదు, బుర్రలో హీట్ తగ్గించుకోవడానికి కూడా ఈ హాట్ స్పాట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీకు ఎటు చూసినా సరే నగ్నంగా తిరిగే వాళ్లే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా కేవలం నగ్నంగా తిరగడం చట్ట ప్రకారం కూడా చెల్లుబాటు అవుతుంది. మీరు ఒకవేళ ఫ్రాన్స్కి వెళ్ళి బట్టలు మర్చిపోయి ఈ ప్రాంతానికి వెళ్తే ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా ఈ బీచ్కి వెళ్ళిపోవచ్చు. నెంబర్ 2, మ్యూనిచ్ సిటీ పార్క్. మ్యూనిచ్ జర్మనీలో ఉన్న అత్యంత అందమైన నగరం. ఎంతో మంది పర్యాటకులు ఈ నగరాన్ని చూడ్డానికి వస్తూ ఉంటారు. అయితే ఈ నగరంలో ఒక అందమైన పార్క్ ఉంది. అక్కడ మీరు కలలో కూడా ఊహించిన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. 60s నుండి కూడా ఇక్కడ జనాలు బట్టలు లేకుండా తిరుగుతూ ఉండేవారట. ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ చేస్తూ ఆ పార్కుకి జనాలు నగ్నంగా వెళ్తూ ఉంటారు. ఇది యూరోప్లో ఉన్న సిటీ పార్కులన్నిట్లో కల్లా పెద్దది. దాదాపు 988 ఎకరాల వరకు ఈ పార్క్ విస్తరించి ఉంది. ఇక్కడి జనాలు సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ టాప్లెస్గా కానీ బాటంలెస్గా కానీ ఉంటారు. ఇక జనాలకి పండగే పండగ. జర్మనీలో ఉన్న ఈ పార్క్కి వెళ్ళడానికి జనాలు కూడా ఎలాంటి సిగ్గుపడరు. నెంబర్ 3, స్పా ట్రీట్మెంట్స్ ఇన్ అయానా రిసార్ట్స్ బాలి. బాలి ఇండోనేషియాలోని ఎంతో పురాతనమైన నగరాల్లో ఒకటి. ఇక్కడ ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండే ఒక స్పాకి వెళ్తే మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుంది. ఎక్కువగా చాలామంది తమ బర్త్డే రోజు ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ రోజున ఉంచి తమ ఫిట్నెస్ గురించి శ్రద్ధ తీసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలోనే గొప్ప మసాజ్ సెంటర్ ఎక్కడైనా ఉంది అంటే అది బాలి అనే చెప్పాలి. ఇక్కడ ఉండే ఇన్ఫినిటీ పూల్, 5 స్టార్ హోటల్స్, దాంతోపాటు అందమైన బీచ్, ఇవన్నీ చూడటానికి 2 కళ్ళు సరిపోవు. రిలాక్స్ అవుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఒక్కరోజైనా సరే మన కోసం మనం జీవించాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి తీరాల్సిందే. స్వర్గాన్ని రుచి చూడాలి అంటే ఇక ఈ అయానా రిసార్ట్స్కి వెళ్ళక తప్పదు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. నెంబర్ 4, క్రేజీ న్యూడ్ బీచ్. ఈ బీచ్ గురించి ఎప్పుడైనా విన్నారా? చిలీలో ఉన్న ఈ బీచ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ బీచ్తో పాటు చుట్టూ ఉన్న యాండెస్ పర్వతాలు కన్నుల పండగగా ఉంటాయి. బీచ్ని వదిలి రావడానికి మనసొప్పదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులని ఈ బీచ్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే బీచెస్ అన్నిట్లోకి ఎల్ఎన్వి చీకు బీచ్ చాలా ఫేమస్. ఇది చిలీలోకెల్లా అత్యంత పెద్దదైన రిసార్ట్. ఇక్కడికి వెళ్తే స్వర్గాన్ని చూసినట్టే ఉంటుంది. క్రిస్టల్ క్లియర్ వాటర్తో మెరిసిపోయే ఈ బీచ్ ఒడ్డున ఇసుకలో నడవడం ఒక తీయని అనుభూతి. అయితే ఇక్కడికి ఎంతోమంది ఫారిన్ అమ్మాయిలు నగ్నంగా వస్తూ ఉంటారు. వాళ్ళని చూడడం మరో గమ్మత్తైన ఫీలింగ్. 1960 నుండి ఈ బీచ్కి ఎంతోమంది టూరిస్టులు వస్తున్నారు. అయితే 2000 సంవత్సరంలో మాత్రం దీనిని అఫీషియల్గా న్యూడ్ బీచ్గా అనౌన్స్ చేశారు. ప్రతి ఏటా వేసవి కాలంలో ఇక్కడికి లక్షలాది మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు. మరొక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయిన అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. ఇక్కడ సన్సెట్ చూడడం ఒక అద్భుతమైన అనుభవం. నెంబర్ 5, హాట్ స్ప్రింగ్స్ బేతింగ్ ఇన్ టోక్యో. జపాన్ రాజధాని టోక్యో నగరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడి కల్చర్ ఎంతో ఫేమస్. అయితే కేవలం అక్కడి జనాల కల్చర్ మాత్రమే కాదు, అక్కడ ఉండే హాట్ స్ప్రింగ్ కూడా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ఒక మౌంటైన్కి దగ్గరగా ఎన్నో రిసార్ట్స్ ఉన్నాయి. జపాన్ జనాలు పని పని అంటూ చీమల్లాగా ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే. మరి వాళ్ళ బుర్రల్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆ స్ట్రెస్ తొలగించుకోవడానికి వాళ్ళు ఈ హాట్ స్ప్రింగ్ బాతింగ్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇక్కడ పెద్ద బాతింగ్ టబ్స్లో గోరువెచ్చని నీళ్లుంటాయి. పబ్లిక్గా ఉండే ఈ బాతింగ్ టబ్స్లో ఎవరైనా స్నానం చేయొచ్చు. సిగ్గు మొహమాటాన్ని పక్కన పెట్టి స్ట్రేంజర్స్తో కూడా కలిసి స్నానం చేయాల్సి ఉంటుంది. చల్లని కొండల మధ్యలో వెచ్చని స్నానం చేస్తూ రిలాక్స్ అవ్వడానికి చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళడానికి ఒకే ఒక్క కండిషన్ ఉంది.
ఈ రిసార్ట్స్కి వచ్చినప్పుడు మీరు ఒంటి మీద ఒక్క నూలుపోకు కూడా లేకుండా ఉండాలి. అంటే సింపుల్గా న్యూడ్గా వెళ్లాల్సి ఉంటుంది. నెంబర్ 6 అబ్రికో బీచ్, బ్రెజిల్. మీరు బ్యాచిలర్సా? అయితే ఈ బీచ్ మీకోసమే. ఎప్పుడు చూసినా గోవాకేం పోతారు, ఒకసారి బ్రెజిల్లో ఉన్న ఈ బీచ్కి కూడా వెళ్ళండి. స్వర్గం అంటే ఏంటో తెలుస్తుంది. బ్రెజిల్ అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారో ప్రపంచం మొత్తం తెలుసు. బ్రెజిల్లో ఫ్రీ సెక్స్ అడుగడుగునా దొరుకుతూనే ఉంటుంది. అంటే రోడ్ల మీద కూడా జనాలు శృంగారం చేసుకుంటూ మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకే బ్రెజిల్ ఈ విషయంలో వరల్డ్ ఫేమస్. కానీ బ్రెజిల్లో ఉన్న ఈ అబ్రికో బీచ్లో ఈ ఆనందం రెట్టింపు అవుద్ది. ఇది ప్రపంచంలోనే ఉన్న టాప్ న్యూడ్ బీచ్ల్లో ఒకటి. ఇక్కడ ఒకరిని మించి మరొకరు అందమైన అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు. నిజానికి జూలై 17, 1984లో ఇక్కడ ఉండే టొరంటో నగర పరిషత్తు మగవాళ్ళు నగ్నంగా స్విమ్మింగ్ చేసేందుకు 200 అడుగుల ప్రాంతాన్ని సపరేట్గా పెట్టారు. అంటే ఈ ఏరియాలో కేవలం మగవాళ్ళు మాత్రమే బట్టలు లేకుండా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రూల్ తొలగించారు. ఆ తర్వాత మరికొన్ని రోజులకి ఇక్కడ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా న్యూడ్గా స్విమ్మింగ్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి వెంటనే లగేజ్ సర్దేసి అక్కడికి వెళ్ళిపోండి. నెంబర్ 7 హలోవర్ పార్క్, USA. ఈ ఏరియా యునైటెడ్ స్టేట్స్లో ఫ్లోరిడాలో ఉంది. ఇది మొత్తం 3 కిలోమీటర్ల ఏరియా. అయితే కేవలం 600 మీటర్ల ఏరియా మాత్రమే న్యూడ్గా తిరిగేందుకు ఉంది. మనకి యూట్యూబ్లో యాడ్స్ కనిపించినంత విరివిరిగా ఇక్కడ నగ్నంగా ఉన్న అందమైన ఆడపిల్లలు కనిపిస్తూ ఉంటారు. కేవలం అమెరికా నుండి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారి సంఖ్య దాదాపు 13 లక్షలకు పైగానే ఉంటుంది. నెంబర్ 8 హేలాన్స్ పాయింట్ బీచ్. టొరంటోలోని బెస్ట్ ల్యాండ్లో ఉన్న ఈ బీచ్ మనకు కొత్త ప్రపంచాన్ని రుచి చూపిస్తుంది. అయితే 2000 సంవత్సరంలో కేవలం మగవాళ్ళ కోసం మాత్రమే దీన్ని ఓపెన్ చేశారు. కానీ 2002లో మాత్రం దీనిని న్యూడ్ బీచ్గా అనౌన్స్ చేశారు. సాధారణంగా ఈ బీచ్ కేవలం పురుషులకు మాత్రమే అయినప్పటికీ ఇక్కడికి ఆడవాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా మగవాళ్ళతో పాటు నగ్నంగానే ఆ బీచ్లో తిరుగుతూ ఉంటారు. అందుకే ఇది ఆడవారికి మగవారికి కూడా ఒక డ్రీమ్ స్పాట్గా మారిపోయింది. నెంబర్ 9 జర్మనీ. జర్మనీలో శృంగారం విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు. ఇక్కడ పబ్లిక్లోనే మనకి జనాలు శృంగారం చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ చిన్నప్పటి నుండే సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. పిల్లలు ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్తే బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా ప్రైవసీ కోరుకోరు. ఓపెన్గా స్నానం చేస్తూ బట్టలు మార్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి శృంగారం అంటే ఆకలి దాహంలాగా చాలా నార్మల్ విషయం అని నేర్పిస్తూ ఉంటారు. సో ఇవన్నీ ప్రపంచంలో ఉన్న అద్భుతమైన న్యూడ్ బీచ్లు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్లో మీరు ఎక్కడికైనా వెళ్ళారా? మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.